Hello friends, I am Dr. P.S. Vali. I am a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ అంటే CKD పేషెంట్స్ వాడే మందుల్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చో, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కోసం CKD పేషెంట్స్ వాచ్ చేస్తూ ఉండాలో తెలుసుకుందాం. CKD పేషెంట్స్ కామన్గా వాడే మందుల్లో మొట్టమొదటి మెడికేషన్ బీపీ మెడికేషన్. ఎందుకంటే 80% మంది CKD పేషెంట్స్లో బీపీ ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే బీపీ మెడికేషన్స్ వాడతారో అలాంటి CKD పేషెంట్స్లో ఆల్మోస్ట్ 90% మంది 2 లేక ఎక్కువ బీపీ మెడికేషన్స్ వాడుతూ ఉంటారు. సో CKD పేషెంట్స్ ఎవరైతే బీపీ మెడిసిన్స్ వాడుతున్నారో వాళ్ళు ఈ బీపీ మెడిసిన్స్ వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కోసం వాచ్ఫుల్గా ఉండాలో తెలుసుకుందాం. బీపీ మెడికేషన్స్ వాడేటప్పుడు వచ్చే మొట్టమొదటి సైడ్ ఎఫెక్ట్ కొన్ని రకాల బీపీ టాబ్లెట్స్ వల్ల కాళ్ళవాపులు రావడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్లోడిపిన్, నిఫిడిపిన్ లాంటి మందులు వాడడం వల్ల కొద్దిమందికి కాళ్ళవాపులు వచ్చే అవకాశం ఉంటుంది. CKD పేషెంట్స్లో చాలామందికి ఎలాగూ కాళ్ళవాపులు వస్తుంటాయి, వెళ్తుంటాయి. అలా కాకుండా ఒక్కసారిగా బీపీ మెడికేషన్స్ వాడడం వల్ల ఎవరికైతే సడన్గా కాళ్ళవాపులు పెరుగుతాయో ఆ విషయం డాక్టర్ గారికి నోటిఫై చేస్తే బీపీ మెడికేషన్స్లో ఉన్న డోసెస్ తగ్గించే అవకాశం ఉంటుంది. బీపీ మెడికేషన్స్ వల్ల వచ్చే సెకండ్ సైడ్ ఎఫెక్ట్ ఒక్కసారిగా బీపీ పడిపోయి తల తిరగడం లేక డిజ్జీగా అనిపించడం జరగడం. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి, కానీ ఒకవేళ బీపీ టాబ్లెట్స్ మార్చిన వెంటనే నెక్స్ట్ 2 to 3 డేస్లో ఎవరికైతే గిడ్డీనెస్ వచ్చి ఎవరికైతే తల తిరుగుతూ ఉంటుందో ఈ విషయం గురించి కూడా వాళ్ళ డాక్టర్తో డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క బీపీ మెడిసిన్ ఒక్కొక్క పేషెంట్లో ఒక్కొక్క విధంగా పనిచేసే అవకాశం ఉంటుంది. CKD పేషెంట్స్ వాడే రెండవ మెడికేషన్ డయూరిటిక్స్. దీన్నే వాటర్ పిల్స్ అని అంటారు. CKD పేషెంట్స్లో కాళ్ళవాపులు తగ్గడానికి, మొహంవాపులు తగ్గడానికి, శరీరంలో చేరిపోయే ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ వాటర్ని బయటికి తీసుకొని రావడానికి డయూరిటిక్స్ అని చెప్పబడే వాటర్ పిల్స్ వాడుతూ ఉంటారు. వీటిల్లో లాసిక్స్ కావచ్చు లేదా టార్సమేడ్ కావచ్చు, చాలా పేరెన్నిక్ గల వాటర్ పిల్స్. ఈ వాటర్ పిల్స్ వాడడం వల్ల శరీరంలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తూ ఉంటుంది. ఇలా శరీరంలో ఉన్న వాటర్ అంతా బయటికి రావడం వల్ల కొద్దిమందికి ఒక్కసారిగా నీరసం రావడం కానీ లేక కాళ్ళవాపులు ఒక్కసారిగా తగ్గిపోయి నిస్సత్వం ఆవరించడం కానీ జరుగుతూ ఉంటుంది. దెర్ఫోర్ ఎవరైతే CKD పేషెంట్స్ వాటర్ పిల్స్ వాడడం వల్ల శరీరంలో ఉన్న వాటర్ మొత్తం తగ్గిపోయి నిస్సత్తుకు లోనవుతారో వారు వాటర్ పిల్స్ యొక్క డోసెస్ని 50% తగ్గించుకోవాల్సి వస్తుంది. CKD పేషెంట్స్ వాడే మూడో రకం మెడిసిన్స్ ఫాస్ఫేట్ బైండర్స్. ఫాస్ఫేట్ బైండర్స్ అనగా మన ఆహారంలో ఉన్న ఫాస్ఫేట్ని బంధించడానికి కొన్ని రకాల మెడిసిన్స్ అవసరం అవుతూ ఉంటాయి. వీటిలో సెవలామర్ కార్బోనేట్ అండ్ కాల్షియం మందులు చాలా ముఖ్యమైనవి. బట్ ఈ ఫాస్ఫేట్ బైండర్స్ వాడడం వల్ల కొద్దిమందిలో కాన్స్టిపేషన్, మలబద్ధకం రావచ్చు. ఆఫ్కోర్స్ ఈ మలబద్ధకం కూడా అంత సివియర్గా ఉండదు, కానీ బట్ ఎవరైతే ఈ కాన్స్టిపేషన్ వల్ల ఇబ్బంది పడతారో అలాంటి CKD పేషెంట్స్ ఈ కాన్స్టిపేషన్ తగ్గించుకోవడానికి వారు డాక్టర్ గారి సలహా ప్రకారం మోషన్ ఫ్రీగా రావడానికి స్టూల్ సాఫ్ట్నర్ వాడాల్సిన అవసరం ఉంటుంది. CKD పేషెంట్స్ వాడే ఇంకొక రకమైన మెడికేషన్ పొటాషియం బైండర్స్. అంటే కొద్దిమంది CKD పేషెంట్స్లో ఎవరికైతే పొటాషియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో, ఎవరికైతే పొటాషియం స్థాయిలు ఎక్కువగా ఉంటాయో వాళ్ళలో పొటాషియం లెవెల్స్ తగ్గడానికి ఒక్కొక్కసారి పొటాషియం బైండర్స్ వాడుతూ ఉంటారు. వీటిలో అత్యంత ఫేమస్ కేబైండ్ కానీ కేచెక్ కానీ. ఎవరైతే ఈ కేబైండ్ లేక కేచెక్ కనబడే పొటాషియం బైండర్స్ వాడుతూ ఉంటారో అలాంటి వాళ్ళలో కొద్దిమందిలో కడుపు నొప్పి రావడం కానీ లేక కాన్స్టిపేషన్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్. ఎందుకంటే పొటాషియం బైండర్స్ వాడే వాళ్ళలో కాన్స్టిపేషన్ ఉంటే పొటాషియం బైండర్స్ పనిచేయవు. ఒకవేళ పొటాషియం బైండర్స్ మీరు వాడుతూ ఉండి మిగిలిన కాన్స్టిపేషన్ లేక మలబద్ధకం ఉంటే 100% ఈ కాన్స్టిపేషన్ నుంచి నివారించుకోవడానికి కొన్ని రకాల స్టూల్ సాఫ్ట్నర్స్ వాడుకోవాల్సి వస్తుంది. దెర్ఫోర్ CKD పేషెంట్స్ ఈ పైన చెప్పబడ్డ మోస్ట్ ఇంపార్టెంట్ మెడికేషన్స్ యొక్క ఈ ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్స్ని గుర్తుపెట్టుకుంటే ఈ మెడిసిన్స్ని చాలా సేఫ్గా వాడుకోవచ్చు. ఈ మెడిసిన్స్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మ్యాక్సిమం బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది.